సోషల్ మీడియాలో తాజాగా చోటు చేసుకున్న ఒక ట్వీట్ వివాదం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవికి సంబంధించిన కుటుంబ వేడుకపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్పందనకు దారితీశాయి. ఒక సోషల్ మీడియా యూజర్ 2026లో కూడా మగ శిశువు పుట్టడం పైన ఇంత పెద్ద స్థాయిలో సంబరాలు చేయడాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం దీనికి కారణమైంది. అంతేకాదు, గతంలో ఆ కుటుంబంలో పుట్టిన ఆడ శిశువుకు ఇలాంటి స్వాగతం దక్కలేదని పేర్కొనడం వివాదాన్ని మరింత పెంచేసింది. ఈ వ్యాఖ్యలపైన లావణ్య త్రిపాఠి కొణిదెల బహిరంగంగా స్పందించారు. సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోనని వదిలేస్తానని చెప్పిన ఆమె ఈసారి మాత్రం స్పందించాల్సి వచ్చిందని తెలియజేశారు. చేసిన వ్యాఖ్యలు చాలా చెడుగా ఉన్నాయని, ఒక సంతోషకరమైన కుటుంబ క్షణాన్ని అసహ్యంగా మార్చేలా ఉన్నాయని ఆమె విమర్శించారు. నిజంగా తెలియని విషయాలపైన వ్యాఖ్యానించడం సరైంది కాదని ఆవిడ అభిప్రాయపడ్డారు. అలాగే ఆ కుటుంబంలో మహిళలకు ఇచ్చే గౌరవం గురించి కూడా లావణ్య స్పష్టం చేశారు. ముఖ్యంగా కుటుంబంలోని మనవరాళ్లను ఎంతో ప్రేమతో గౌరవంతో చూసుకుంటారని తెలియజేశారు. అలాంటి వ్యక్తి చేసే పనుల్లో కనీసం 1% కూడా చాలా కొద్ది మంది మాత్రమే చేయగలరని లావణ్య వ్యాఖ్యానించారు. కాబట్టి పూర్తి అవగాహన లేకుండా వ్యక్తిగత విషయాలపైన తీర్పు ఇవ్వడం మంచిది కాదని ఆమె సూచించారు. ఈ ట్వీట్కు భారీగా స్పందన లభించింది. వేల సంఖ్యలో రీపోస్టులు, లైకులు రావడంతో పాటు అనేక మంది లావణ్య త్రిపాఠి అభిప్రాయానికి మద్దతు తెలిపారు. కొంతమంది మాత్రం లింగ వివక్ష పైన చర్చ అవసరమని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత ఆనంద క్షణం సోషల్ మీడియాలో ఎలా వివాదంగా మారిందో ఈ ఘటన మరోసారి చూపించింది. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్త అవసరమన్న చర్చ కూడా ఈ సందర్భంగా ముందుకొచ్చింది. ఇక లావణ్య త్రిపాఠి పర్సనల్ విషయానికి వస్తే, లావణ్య త్రిపాఠి మోడల్గా, నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్తో 6 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా ప్లాన్ చేసుకొని 6 లక్షల రూపాయలతో కార్డును అయితే ప్రింటింగ్ చేయడం జరిగింది. వీరి వివాహ సమయంలో ఇది ఒక వైరల్గా మారింది సోషల్ మీడియాలో. అండ్ ఆ తర్వాత వీరిద్దరికీ సెప్టెంబర్ 10వ తారీఖు అలాగే 2025లో వీరికి సంతానం జన్మించడం జరిగింది. అలాగే ఈ బిడ్డ పుట్టినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ బిడ్డని ఇంట్లోకి, కొణిదెల ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ ఒక పెద్ద ట్వీట్ పెట్టడం జరిగింది. అండ్ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఆడపిల్లల హాస్టల్లో వార్డెన్ లాగా ఫీల్ అవుతున్నాను, నాకు ఒక వారసుడు కావాలి అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అండ్ అదొక ఫన్నీ ఇన్సిడెంట్, ఫన్నీ కామెంట్ మాత్రమే. అది అందరూ కూడా సీరియస్గా తీసుకొని ఆయన చాలా ట్రోల్ చేశారు ఆ టైంలో. ఆ తర్వాత రీసెంట్గా మొన్నటికి మొన్న ట్విన్ బేబీస్ పుట్టినప్పుడు కూడా ఆయనకి చాలామంది విషెస్ చెప్పారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితే మనందరి ఇళ్ళల్లో పిల్లలు పుట్టినట్టుగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అయ్యి అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకొని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో నవ్వులు చిమ్ముతూ చాలా ఆనందంగా, ఆతృతగా చిరంజీవి గారి మాటల కోసం ఎదురు చూడడం జరిగింది. అండ్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఎలా ఉంటారని మనందరికీ తెలుసు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా చాలా హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో చాలా హంబుల్గా ఉంటారు. అండ్ రీసెంట్గానే ఉపాసన అండ్ రామ్ చరణ్కి ట్విన్ బేబీస్ పుట్టారు. అండ్ అందులో ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువు జన్మించడం జరిగింది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చిరంజీవి గారు అందరూ పూజలు చేసినందుకు, అందరూ బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు. ఆయనకి ఆడ శిశువు, మగ శిశువు అనే భేదం ఎక్కడా లేదు. ఇండస్ట్రీలోకి ఆడపిల్లలు ఎంట్రీ ఇచ్చినా, మగవాళ్ళు ఎంట్రీ ఇచ్చినా కూడా ఈక్వల్గా ఆయన విషెస్ చెప్తారు, ఈక్వల్గా బ్లెస్ చేస్తారు. ఆయన మనసులో ఎలాంటి తారతమ్యం లేదు. దయచేసి ఎవరు కూడా రాంగ్గా పోర్ట్రేట్ చేయొద్దు చిరంజీవి గారి కామెంట్స్ని. ఆయన సంతోషంలో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క మాట కూడా ఆయన హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నదే. సో ఎవరు కూడా చిరంజీవి గారిని రాంగ్లో పోర్ట్రేట్ చేయొద్దు. అండ్ ట్వీట్ల మీద ట్వీట్లు, అలాగే కామెంట్స్ మీద కామెంట్స్, ఈ ఒక్క మాటను పట్టుకొని ట్రోల్స్ అలాంటివి ఏం చేయొద్దు. ఎవరి ఫ్యామిలీ సంతోషం వాళ్ళది అండ్ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. దాన్ని మాత్రం పబ్లిక్లోకి లాక్కొని రావద్దనేది నా ఉద్దేశం.